హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. హాల్లో శక్తి వాళ్ళ కూతురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు చరణ్ వస్తూ ఉంటాడు. ఏంటి, మా అమ్మ నన్ను కబురు పెట్టింది, ఎందుకు సడన్గా రమ్మని చెప్పింది, ఒకవేళ స్వాతి నా విషయం అమ్మకు తెలిసిందా అని టెన్షన్ పడుతూ లోపలికి వస్తాడు. అప్పుడు అమ్మ ఏంటమ్మా ఎందుకు పిలిచావు అని అడుగుతాడు చరణ్. అంటే నిన్ను గాలి తిరుగుళ్ళు మానేయమని చెప్పడం కోసం పిలిచానురా అని అంటది శక్తి. అప్పుడు వెంటనే శక్తి వాళ్ళ అమ్మాయి అంటే చరణ్ చెల్లెలు, ఒరే నువ్వు నీకు పెళ్లి చేసి గాలి తిరుగులను మానిపించేద్దామని అమ్మ అనుకుంటుందిరా అని అంటది చరణ్ చెల్లెలు. అప్పుడు వెంటనే ఏంటమ్మా నువ్వనేది అని చెప్తే, అప్పుడు ఏంటి ఈ స్వాతి ఏమైనా చెప్పిందా మా అమ్మకి అని ఇంకా టెన్షన్ పడిపోతుంటాడు. ఈలోపు సెల్ ఫోన్లో ఫోటో చూపిస్తుంది శక్తి చరణ్కి. ఆ ఫోటో చూస్తాడు. అబ్బా ఎంత అందంగా ఉంది, నేను ఇంతమంది అమ్మాయిలు వెంట పడ్డాను, ఇంతమంది అమ్మాయిలతో తిరిగాను, కానీ ఆ అమ్మాయిలు ఎవ్వరూ ఈ అమ్మాయి కాలుగోటికి సరిపోదు, చాలా అందంగా ఉంది, ఎలాగైనా దీన్ని నా భార్య చేసుకోవాలి అని అనుకుంటుంటాడు చరణ్. చూసావురా ఎలాగుంది అమ్మాయి అంటే, బాగుందమ్మా అంటే ఈ అమ్మాయిని నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను రా అనేసి అంటదనమాట. చెయ్యమ్మా పోలే పెళ్లి చేసేయమ్మా నాకు, ఎందుకంటే మనకి గ్రానైట్ కొండ కూడా ఉంది కదా అనేసి అంటాడు చరణ్. మనకు ఆ గ్రానైట్ కొండ ఎక్కడుందిరా అని చెప్పి మీ పెద్దనాన్నగారు ఆ మంత్రికి రాసేసాడు కదా అంటది. అదేటమ్మా అలా ఎందుకు రాశాడు అని చెప్తే అప్పుడు చెప్తుంది అనమాట. తను ఇంతకుముందు బలరాంకి శక్తి మధ్యలో జరిగిందంతా చెప్తుంది అనమాట. అంటే ఊరికి ఇంటికి పెద్దలు వచ్చినట్టు, ఆ గ్రామ పెద్దలు వచ్చినట్టు, మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అన్నట్టు, ఆ బలరాం ఏమో నేను రాను మాకు సెట్ అవ్వవు అన్నట్టు, లేదండి మీరు అందరికీ మంచి పనులు చేస్తారు కదా, ఇప్పుడు మీరు మంత్రిగా ఉంటే ఇంకా ఇంకా మంచి పనులు ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా ఎక్కువ మందికి అన్నట్టు, అయితే డబ్బులు అవుతాయి అని అంటే, లేదు మీరు ఆ ఊరు చివరున్న పొలం మంత్రి గారికి రాసిస్తే మీకు టికెట్ వచ్చేస్తుంది అని చెప్పినట్టు, మళ్ళీ సరే వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి బలరాముని రమ్మన్నట్టు, అప్పుడు బలరాము శక్తితోటి అమ్మ దుర్గా ఇంకా రావట్లేదా, ఎందుకంటే ఆ మంత్రి గారికి పొలం రాసేసి నేను మంత్రిని అవుతాను అని అన్నట్టు, అప్పుడేమో అయితే మంత్రి గారు అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు, దానికోసమే ఆ స్థలం అడిగారని మీ బాబాయ్ చెప్పాడు, అప్పుడు నాకు నిన్ను చేయిస్తే మళ్ళీ ఆ కొండ తిరిగి మన చేతికి వస్తుంది కదా అని చెప్పి నేను మినిస్టర్ గారి భార్యను పట్టుకుని చాలా కష్టపడి ఈ సంబంధం కుదిర్చానురా, ఆవిడెవరో కాదు ఆ ఫోన్లో అమ్మాయి మినిస్టర్ గారి అమ్మాయే, ఇప్పుడు ఆ కొండని వాళ్ళకి రాసిన కొండని వెంట్రుకతో లాగలేము, అందుకనే బెడ్రూమ్లో సెల్ఫీలు తీస్తూ ఉంటుంది భానుమతి. ఏంటమ్మాయి ఏంటి బస్ అమ్మాయి అక్కడ తీసావు కదంటే, అక్కడ సరిగ్గా రాలేదు ఇప్పుడు తీయండి, సరిగ్గా నిలబడండి, నవ్వండి, అలా ఇలా అని చెప్పి ఆ ఫోజులు పెడుతూ తీస్తూ ఉంటుంది అనమాట సెల్ఫీలు. అబ్బా చాలా బాగా వచ్చిందండి అనేసి అంటాడు. సరే నీ కోడి తెచ్చానని చెప్పి ఆ కబోర్డ్లోంచి ఒకటి పట్టుకొచ్చి వెనక్కి పెట్టుకుని, ఏం తెచ్చాను నీ కోసం అంటే, ఏముంది డైరీయా లేదంటే పెన్నా అంటది. ఏంటి ఎంతసేపు చదువు గురించేనా తిన్నవి గురించి అని అంటే, సరే అయితే నాకు నారింజ మిఠాయి తెచ్చారు మీరు అంటది. అవును నాకు ఇష్టమని మీకు నారింజ మిఠాయి తెచ్చారా మీరు, అవును నువ్వు అన్నావు కదా నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నారింజ మిఠాయి తింటే నేను రిలాక్స్ అయిపోతానని అన్నావు కదా అందుకే తీసుకొచ్చాను. సరే అమ్మ నాకు బస్ అబ్బాయి నారింజ మిఠాయి తెచ్చాడమ్మా అని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు, సరదా పడిపోతూ ఉంటుంది అనమాట పార్దు తన చిలిపి చేష్టలన్నీ చూసి. కట్ చేస్తే బయట గిన్నెలు అయ్యి కడుగుతుంది, అరుగు మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట భానుమతి. అంటే వీళ్ళిద్దరూ ఒక చోట కలిసినప్పుడు అంటే మొత్తం డెకరేట్ చేస్తుంది కదా భానుమతి ఒక ప్లేస్లోని, అప్పుడు అక్కడికి వెళ్ళి డెకరేట్ చేసినప్పుడే కింద కూర్చొని రెండు చేతులు చాచి ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడనమాట. ఇలా చేతులు చాచి అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట భానుమతి. అప్పుడు పాతు ఏమంటాడంటే, నేను పెళ్ళి అవ్వక ముందు నుంచి నిన్ను ప్రేమించాను, కానీ అప్పుడు నీకు చెప్పటానికి నాకు ధైర్యం సరిపోలేదు, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా ప్రేమిస్తున్నాను, ఆ విషయం నీకు చెప్దామని చెప్పాను భానుమతి, అయితే నువ్వు నా మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు
అని చెప్పేసి అంటే, సర్లే నువ్వు నీకేదో నీ కుటుంబానికి నేను ఏదో సహాయం చేశాననే కృతజ్ఞతతో కాకుండా నీ మనసులో నా మీద ఉన్న అభిప్రాయం టైం చూసుకుని చెప్పు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోవడం, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అనుకుంటూ ఉంటుంది అనమాట, ఏంటి ఈ జీప్ అబ్బాయి పెళ్లి చేసుకున్నాను, నువ్వు నా భార్య అని హక్కుగా కాకుండా నా అభిప్రాయం చెప్పమని చెప్పాడు ఈ జీప్ అబ్బాయి, ఎంత మంచి జీప్ అబ్బాయి అనేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఈలోపు వాళ్ళ అమ్మ భానుమతి అని పిలుస్తుంది, భాను అని పలకది. ఏంటే ఏం ఆలోచిస్తున్నావు, ఇందాక నుంచి పిలుస్తుంటే అబ్బాయి ఏమి లేదమ్మా అని చెప్పి సామాను లోపల పెట్టే అంటది భానుమతి వాళ్ళ అమ్మ. సరే అమ్మని లోపల పెడుతుంది. పెడితే ఏంటి ఈ జీప్ అబ్బాయి చాలా మంచోడు, నేను ఇప్పుడు ఈ జీప్ అబ్బాయి గురించి ఏం ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు తన ప్రతిబింబం, తన ఆత్మ ఆ కంచంలో కనపడుతుంది అనమాట. కనపడి ఏంటే పిచ్చిమొద్దు, ఏంటి మంచోడు అని అంటున్నావా, జీప్ అబ్బాయి చాలా మంచివాడు, నీకెంత చేశాడు, నిన్నెంత ప్రేమిస్తున్నాడు, తన కళ్ళల్లో ప్రేమ ఆకాశం అంత ఉందని నువ్వే అంటున్నావు, తన మనసులో ప్రేమ సముద్రం అంత ఉందని నువ్వే అంటున్నావు, మరి అతని మీద నీకు లేదా ప్రేమ, నీకు కూడా ఉంది ప్రేమ, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అని తన ఆత్మ భానుమతికి చెప్తున్నట్టు. అప్పుడేం భానుమతి, అవును నా మనసులో కూడా జీప్ అబ్బాయి చాలా మంచోడు, జీప్ అబ్బాయి అంటే నా మనసులో కూడా మంచి అభిప్రాయమే ఉంది అని చెప్తూ ఉంటుంది. మొత్తం ఆ ఆత్మతో మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట, జీప్ అబ్బాయి గురించి పొగుడుతూ. కట్ చేస్తే అక్కడ భానుమతి అలాగే పార్దు పెళ్లి ఫోటోవు సెల్లో చూస్తూ ఉంటుంది భువన. అప్పుడు భానుమతి ఫోటో పక్కన ఉంటుంది కదా, పార్దు పక్కన ఉన్న భానుమతి ఫోటో మీద ఇలా ఎరేజ్ చేసేస్తుంది, రంగు పూసేస్తుంది. పార్దు ఉంది. ఈ ఫోన్లో అయితే మా బావ పక్కన భాను లేకుండా చేశాను, కానీ రియల్ లైఫ్లో నేను ఎలా చేయాలి, ఆ జాతరలో చేద్దామని అనుకున్నాను, లేపేద్దామని అనుకున్నాను, కానీ అవ్వలేదు, ఎలాగైనా భానుమతిని తప్పించాలి మా బావ పక్క నుంచి అని అనుకుంటుంటుంది. ఈలోపు బాబురావు ఫోన్ చేస్తారు, సైకిల్ బాబురావు. ఏంటో వీడు మళ్ళీ చేశాడు అని చెప్పి, ఏంటి బాబురావు అని అంటే, ఏంటి నా డబ్బులు కావాలి, 1,00,000 రూపాయలు ఇప్పుడు అర్జెంటుగా కావాలి అని అంటారు. ఇప్పుడు నా దగ్గర ఎలా ఉన్నాయి, నా దగ్గర 100 రూపాయలు కూడా లేవంటే, నాకు ఇప్పుడు అర్జెంట్ అంటే నాకు ఒక వారం రోజులు టైం అని అంటారు. వారం రోజులు టైమా, నాకు ఇప్పుడు అర్జెంటు, నాకు ఇప్పుడు కావాలి అంటాడు. కాదు, నాకు ఒక వారం రోజులు టైం, నేను నీకు ఇప్పుడు ఇవ్వకపోతే నేను డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాను, నా గురించి నీకు తెలుసు కదా అంటే, తెలుసు, అందుకనే ప్లీజ్ ఒక వారం రోజులు టైం అని అడుగుతూ ఉంటుంది భువన. అంతే ఫ్రెండ్స్, రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే, భానుమతి వాళ్ళ ఆడపడుచు సుందరం ఇద్దరు వస్తారు, మా ఆడపడుచు మొగుడు పసుపు కుంకాలు పట్టుకుని. అప్పుడు వదిన రండి అంటది భానుమతి. అమ్మ ఇగో చూడమ్మా రా అంటే, ఎవరమ్మ అంటే, మా ఆయన వాళ్ళ చెల్లెలమ్మ, మా ఆడపడుచు మా అన్నయ్య గారు అని చెప్తూ ఉంటుంది. ఇది ఏమ్మా అంటే, ఇదిగోండి పసుపు కుంకుమ ఇవ్వడానికి వచ్చాను మా వదినకి అని ఇస్తూ ఉంటుంది. ఈ లోపల నుంచి పార్దు వచ్చి మొత్తం ప్లేట్ పైకి ఇసిరేస్తాడు, పైన కింద పడిపోతుంది పసుపు కుంకుమ. ఈ లోపు ఎవరు నీకు అన్నయ్య, బయటికి పో అని చెప్పి ఆ భార్యాభర్తల్ని బయటికి గెంటేస్తాడు. అంతే ఫ్రెండ్స్.